హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పులావ్ అండి. ఈ రెసిపీని చిటికెలో ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్ పెట్టేయచ్చు అనమాట. అంత ఈజీగా సింపుల్గా ఉంటుంది. దీన్ని ప్లెయిన్గా తినడం కంటే కూడా ఇందులోకి కాంబినేషన్గా ఏదైనా గ్రేవీ కర్రీస్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ వీడియోని చూసేసి టుమారో డెఫినెట్గా ట్రై చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బాస్మతి రైస్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని 2-3 సార్లు నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. అలా వాష్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఇందులోకి నార్మల్ వాటర్ని పోసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు నానపెట్టుకోండి. అలా నానపెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్కి బదులుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ లేదా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, 2-3 లవంగాలు, 4-5 మిరియాలను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి మంచి స్మెల్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఈ 2 బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోండి. ఆనియన్ కూడా వేసుకున్న వెంటనే మిక్స్ చేసేసుకొని ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ షేడ్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు స్వీట్ కార్న్ని వేసుకోండి. ఒక చిన్న క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని 1 నిమిషం పాటు వీటిని కూడా వేపుకోవాలన్నమాట. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలన్నమాట. రైస్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ రైస్ని కూడా 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలన్నమాట. అలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎసరుకు తగ్గట్లుగా 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని తీసుకోండి. పాత బియ్యం అయితే 2 కప్పులు పడతాయి అన్నమాట. అదే కొత్త బియ్యం అయితే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని స్క్వీజ్ చేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి లైట్గా కల తిప్పుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ రైస్ అంతా పొడిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఈ రైస్ కూడా పొడిగా అవ్వాలి. అప్పటి వరకు కుక్ చేసుకోండి. కనీసం దానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి. 15 నిమిషాల తర్వాత వేడిగా ఈ పులావ్ని సర్వ్ చేసేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా ఏదైనా గ్రేవీ కర్రీస్ చాలా బాగుంటాయి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరెన్నో మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.